రావణ రాజ్యంలో ఉండి విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడనూ లేదు. మిత్రమా, మనం ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నాము అన్నది ముఖ్యం కాదు. మన స్వభావం ఎలా ఉన్నది అనేదే ప్రధానం. మన దగ్గర లేని దానికోసం కష్టపడడంలో తప్పులేదు. కాని ఇతరుల దగ్గర ఉన్నది చూసి అసూయపడడమే తప్పు. ప్రయత్నించు. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. నీ కష్టం ముందు ఓటమి, సంకల్పం ముందు నిరుత్సాహం నిలబడి గెలవలేవు. జీవితంలో మనం కోరుకున్నవన్నీ దక్కవు. ఒకవేళ అలా దక్కితే అందులో మజా ఏముంటుంది? పడాలి, మళ్లీ లేవాలి. మనల్ని తొక్కేయాలని చూసిన సమస్యలపైనే స్వారీ చేసి విజయ పతాకాన్ని ఎగురవేయాలి. నేను ఇంకొకరితో పోటీపడను. ఎందుకంటే నన్ను మించిన గొప్ప ప్రత్యర్థి నాకు మరెక్కడా కనబడలేదు అంటాడు ఓ మహానుభావుడు. సమయం లేదని బాధపడకు. ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకో. మన దగ్గర తలబడి గెలవగల సత్తా ఉండి కూడా శత్రువుని క్షమిస్తున్నామంటే అది మనలోని కరుణ. కాని ఏమీ చెయ్యలేని శత్రువుని చూసి పక్కకు తప్పుకుంటున్నామంటే అది మనలోని పిరికితనం. కరుణతో జీవించుగాని పిరికితనంతో కాదు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో సగం సమస్యలు ఉండవు. మన పూర్తి శక్తి వినియోగించి కష్టపడదాం. ఆపై ఫలితాన్ని ఆ భగవంతుడు చూసుకుంటాడు. మూర్ఖులతో ఎప్పుడూ వాదించకు. దానివలన నీ సమయమే వృధా అవుతుంది. వాళ్ళు చెప్పిన దానికి సరేనని పక్కకి తప్పుకొని వెళ్ళిపో. అదే ఉత్తమ నిర్ణయం. నేనే కరెక్ట్ అనుకుంటూ కూర్చుంటే గొడవ ఎప్పటికీ సద్దుమణగదు. రెండు వైపుల నుంచి ఆలోచించి చూస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పైకి ఓటమిలా కనిపించే అసలైన గెలుపు ఏంటో తెలుసా? నలుగురి మంచి కోసం చెయ్యని తప్పుకు క్షమాపణ చెప్పడం. మంచి మనసు నోటి మాటలలో కాదు, చేసే పనులలో తెలుస్తుంది. నువ్వు గెలవడం కోసం పోరాడు, ఎదుటివాడిని ఓడించడం కోసం కాదు. మనందరి ఆశయాలు వేరు కావచ్చు, కాని లక్ష్యం మాత్రం ఒక్కటే. అదే విజయం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అపనమ్మకం అనే అడ్డుగోడను బద్దలు కొట్టి నేను ముందడుగు వేస్తున్నాను. మరి మీరు నాతో వస్తారా? వస్తే పదండి. మరి ఇంకెందుకు ఆలస్యం? సమస్యలు అనే అడ్డంకులను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధిద్దాం. మన కంటికి కనబడేవి మాత్రమే నిజాలు అనుకోవడం పిచ్చితనం. మన కంటికి కనబడని, బుద్ధికి అర్థం కాని వాస్తవాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. వాటిని అర్థం చేసుకోవాలంటే మనం మరింత జ్ఞానవంతులం కావాలి. నాకు ఏమీ తెలియదు అన్న భావనతో ఉన్న మనిషే మరింత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఓ అద్భుతమే. తమలోని ప్రతిభకు పదును పెడితే ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించగలరు. 10 మంది బాగు కోసం చెప్పే అసత్యం కూడా ధర్మమే అవుతుంది. ఎవ్వరి మాటలు వినకు. నీపై నీవు నమ్మకం ఉంచు. అదే నీకు కొండంత బలాన్ని ఇస్తుంది. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రేమ లేక బాధ్యత అన్నది ఎంచుకోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు బాధ్యత వైపే మొగ్గుచూపు. ఎందుకంటే ప్రేమ అనేది కోరిక, కాని బాధ్యత అనేది అవసరం. అవకాశాలు అనేవి నదిలో ఈదే చేప పిల్లల లాంటివి. మనమే మన ప్రతిభను ఎరగా వేసి వాటిని అందిపుచ్చుకోవాలి. జీవితంలో కష్టాలు ఉండడం సర్వసాధారణం. వాటిని ఎదిరించి నిలబడడంలోనే మన సత్తా ఏంటో తెలుస్తుంది. మనం ఎంత తక్కువ మాట్లాడితే మనకు అంత తక్కువ మంది శత్రువులు ఉంటారు. కేవలం తన స్వార్థం తాను చూసుకోకుండా సమాజహితం కోసం సుఖాన్ని వదిలి కష్టాన్ని ఎంచుకొని ప్రజల సమస్యల కోసం పోరాడేవాడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకులు ఉండడం నిజంగా చాలా అరుదు. నేను దేనికి భయపడను, ఒక్క చెడ్డ పనులు చెయ్యడానికి తప్ప. శరీరానికి అయిన గాయం కొన్ని రోజులలో మానిపోతుంది, కాని మనసుకైన గాయం జీవితాంతం చిత్రవధ చేసి చంపుతుంది. కాబట్టి ఎప్పుడూ ఎవ్వరి మనసుని నీ మాటలతో గాని లేదా చేతలతో గాని గాయపరచకు. మిత్రమా, నా అనుకున్న వాళ్ల మీదే మన కోపం చూపిస్తాం, కరెక్టే. కాని పడుతున్నారు కదా అని అయినదానికి కానిదానికి ప్రతిదానికి వాళ్లనే నిందిస్తే ఎవ్వరూ మనతో ఎక్కువ కాలం ఉండరు. ఇది గుర్తుపెట్టుకో. జీవితం చాలా చిన్నది. ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా బ్రతికేద్దాం.
నేను ఎప్పుడూ నిరాశ చెందను. ఎందుకంటే ఓటమి మన జీవితానికి ముగింపు కాదని నాకు తెలుసు గనుక. మనం చెబితే మన కష్టం తెలుసుకునేవాడు స్నేహితుడు. కాని మనం ఏమీ మాట్లాడకుండానే మన మనసులోని భావాన్ని అర్థం చేసుకుని మన సమస్యను తీర్చేవాడు ఆప్తమిత్రుడు. కోట్ల ఆస్తి లేకపోతేనేంటి, మనల్ని అర్థం చేసుకునే మనుషులు మన చుట్టూ ఉండగా. భయం కూడా కొన్ని సందర్భాలలో మంచిదే. అది మనల్ని తప్పుడు పనులు చెయ్యకుండా అడ్డుకుంటుంది. జీవితంలో ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ మన బాధ్యతలన్నీ వదిలేసి తిరగడమే తప్పు. భరించలేని బాధ, తట్టుకోలేనంత ఒత్తిడి మనకు ఎప్పుడు కలుగుతాయో తెలుసా? మనం బాగా నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు, మనం చేయలేని పనులను తలపై వేసుకున్నప్పుడు. మన తెలివితేటలు సమాజహితానికి ఉపయోగపడాలేగాని నాశనానికి కాదు. వీలైతే గెలువు, లేదంటే ఓడిపోయి మరణించు, అంతేగాని మధ్యలో ఆగిపోయి పారిపోకు. మనిషిలో మంచితనం ఉండొచ్చు. అది ఎంత అంటే మనం సంపాదించిన దానిలో కొంత సహాయం చేసేంత. కాని మన దగ్గర లేకపోయినా అప్పులు తెచ్చి మరీ దానాలు చేసేంత మంచితనం అయితే ఉండకూడదు. అది మనకే కాదు, మనతో ఉన్నవారికి కూడా ప్రమాదకరమే. కొందరి దగ్గర చూడగానే అద్భుతం అనిపించేంత అందం ఉండకపోవచ్చు, కాని చేతులెత్తి మొక్కేంత మంచితనం ఉంటుంది. అదే ఆ మనిషి యొక్క నిజమైన గొప్పదనం. నీ వల్ల ఏమీ కాదురా అని నాతో చాలామంది అన్నారు. వాళ్ళ మాటలు తప్పు అని నిరూపించడానికైనా నేను అనుకున్నది సాధించి తీరుతాను అని నిన్ను నువ్వు నమ్ముకో. మనిషి జీవితంలో ప్రేమ చాలా మహత్తరమైనది. అది కొందరికి చెప్పలేని సంతోషాన్ని ఇస్తే మరికొందరికి అంతులేని బాధను కలిగిస్తుంది. కాని ఏది ఏమైనప్పటికీ ఒక మర్చిపోలేని అనుభవంగా అది మిగిలిపోతుంది. వ్యసనానికి బానిసైన వ్యక్తిని ఎవరు కూడా పాడు చేయనక్కరలేదు. తనంతట తానే నాశనమైపోతాడు. చరిత్రలో బలహీనులకు స్థానం లేదు. ఎవరైతే ప్రయత్నించి పోరాడి సాధిస్తారో వారి పేరు మాత్రమే సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈరోజు ఓటమిని ఈరోజే వదిలేయి. రేపు మరొక కొత్త ప్రయత్నంతో జీవితాన్ని ప్రారంభించు. మనం ఎక్కువగా ఏం చేస్తామో, ఏం వింటామో వాటినే మన మెదడు మళ్ళీ పదే పదే మనకు చూపిస్తుంది, వినిపిస్తుంది. అవి మంచి అయితే మంచి, లేక చెడు అయితే చెడు. కాబట్టి దీనిని బట్టి నీ ఆలోచనలు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. సాధారణంగా లోకంలో అందరూ స్వార్థపరులేనని మనం అనుకుంటాం, కాని ఇతరులు కూడా మన గురించి అలాగే అనుకుంటారని ఆలోచించాం. అదే మనిషి నైజం. ఒక కుటుంబంలోని సభ్యులందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటే అంతకు మించిన ఆస్తి, ఐశ్వర్యం మరొకటి ఉండదు. కష్టపడి పనిచేస్తే కటిక పేదరికాన్ని సైతం పారద్రోలవచ్చు. ఓటమి మనల్ని మళ్లీ ప్రయత్నించకుండా అంతులేని నిరాశలో ముంచెత్తుతుంది. కాని ఆ నిరాశలో నుంచి కూడా ఎవరైతే బయటకు వచ్చి పోరాటం సాగిస్తారో వారిని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చెడు మాటలు వినకు, చెడ్డ వ్యక్తులతో తిరగకు. ఎందుకంటే అవి నిన్ను కూడా చెడ్డవాడిగా మార్చేస్తాయి. నీకన్నా గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉండవచ్చు, కాని నీలా ఆలోచించేది మాత్రం నువ్వు ఒక్కడివే. అదే నీలోని ప్రత్యేకత కూడా. దాన్ని వదిలిపెట్టి నువ్వు ఇంకొకరిలా మారాలని ఎప్పుడూ అనుకోకు. ఓర్పుతో ఉన్నవాడినే విజయం వరిస్తుంది. జీవితంలో అదృష్టం, దురదృష్టం అనేవి ఏవీ ఉండవు. మనం అనుకున్న పని జరిగితే అదృష్టమని, జరగకపోతే దురదృష్టమని అనుకుంటాం. అయితే అలా ఆ పనులు సఫలమవుతాయా లేక విఫలమవుతాయా అన్నది మాత్రం మనం చేసే ప్రయత్నంలోనే ఉంటుంది. అవసరానికి మించి మాట్లాడటం, ఇచ్చిన మాటను తప్పడం, ఈ రెండూ కూడా మనిషిని నలుగురిలో చులకన చేస్తాయి. మనకు ఏం వచ్చో అదే చేద్దాం, కాని అందులో ఇది బాగాలేదు అని ఒకరు వంక పెట్టడానికి వీలు లేనంత అద్భుతంగా చేద్దాం. మన ఎదుగుదలను చూసి ఏడ్చేవారికన్నా సంతోషం నటించేవారు అత్యంత ప్రమాదకరం. మనకు ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు. మనకు తెలిసింది నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. మనం చేసే ఏ పనైనా అద్భుతంగా రావాలంటే ముందు మన దృష్టిని చెదరగొట్టే డిస్ట్రాక్షన్స్ ని దూరం పెట్టేయాలి.
అలా డిస్ట్రాక్షన్స్ ని పక్కనబెట్టి శ్రద్ధతో చేసే ఏ పనైనా సహజంగానే గొప్పగా ఉంటుంది. అన్ని సమయాల్లో ఆవేశం పనికిరాదు. కొన్ని సమస్యలను పరిష్కరించాలంటే ఆలోచన కావాలి. ఆ ఆలోచన పుట్టేది ప్రశాంతత నుండే. నటించేవాళ్లు నలుగురితో బాగానే ఉంటారు, నిజం మాట్లాడేవాళ్లే ఒంటరిగా మిగిలిపోతారు. అందుకే అంటారేమో యథార్థవాది లోక విరోధి అని. మిత్రమా, ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు బంధం తోడవ్వాలి గాని ఆ బంధమే మనిషిని బాధ పెట్టకూడదు. జీవితం ఓ తరగతి గది. పూట పూటకో కొత్త పాఠం, రోజు రోజుకో కొత్త అనుభవం నేర్చుకొని తీరాల్సిందే. ఆఖరిగా మిత్రమా, ఒక్క మాట, ఓడిపోవడం తప్పు కాదు, కాని ఆ ఓటమి నుండి ఏమీ నేర్చుకోకపోవడమే ముమ్మాటికి తప్పు. ఇది రాసిపెట్టుకో.